నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో మరి నిన్న కూడా స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. సో ఏంటంటే మరి ఈరోజు ఎలా ఉండబోతోంది, అలాగే 23,300 ఆ మార్కును టచ్ చేసింది, 380 అట్లాగా నిఫ్టీ. సో ఏంటంటే మరి ఈరోజు ఎలా ఉండబోతోంది, అలాగే నిన్న వెంకట్ గారు కూడా ఏంటంటే అరౌండ్ 23,300 500 అలా ఉండొచ్చు అన్నట్టుగా చెప్పారు నిన్న మన ప్రోగ్రాంలో. కాబట్టి ఆల్మోస్ట్ వెంకట్ గారు చెప్పిన విశ్లేషణకి ఆయన అంచనాకి దగ్గరగానే వచ్చింది. మరి ఈ వేళ ఎలా ఉండబోతోంది, మరి ఈ రోజులో స్టాక్ మార్కెట్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి సలహాలు సూచనలు తీసుకోవాలి అనే దానికోసం మా ఇన్వెస్టర్స్కు తెలియజేయడం కోసమే ప్రైమ్ 9 ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మీకోసం ప్రత్యేకంగా రూపొందించి ప్రసారం చేస్తూ ఉంది. సోమవారం నుండి శుక్రవారం వరకు లైవ్ 8:30 AM. సో మరి ఈరోజు ఈ ప్రోగ్రాంలో మనము గెస్ట్ గారిని ఆహ్వానించే ముందు ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ గారితో మాట్లాడి సో ఈరోజు స్టాక్ మార్కెట్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది సలహాలు సూచనలు తీసుకోండి. సో తప్పనిసరిగా ఏంటంటే టీవీని మ్యూట్ చేయండి, అలాగే ఏంటంటే బ్లూటూత్లో మాట్లాడకుండా డైరెక్ట్గా మొబైల్లోనే మాట్లాడండి. మీరు 2 కానీ 3 కానీ స్టాక్స్ అడిగితే తప్పనిసరిగా మేము వాటికి సమాధానాలు సార్ చెప్పే అవకాశం ఉంటుంది. కుదిరితే స్పెల్లింగ్ కూడా చెప్పండి, కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయండి. సో మరి ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ మేకా వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సార్ మీరు అన్నట్టుగానే నిన్న కూడా అంటే విశ్లేషణ దగ్గరికే ఆల్మోస్ట్ అదే వచ్చింది, అలాగే వచ్చింది. సో సార్ ఈవేళ ఎలా ఉండబోతోంది, ఎలా మార్కెట్లో ముందుకు వెళ్ళాలి సార్? సో ఫ్లాట్ ఓపెనింగ్ అండి, ఓపెనింగ్ అయితే ఫ్లాట్గానే ఉంటుంది సార్. సో మనం నిన్న 23,555 ఇంటర్మీడియటరీ సపోర్ట్ లెవెల్ అది బ్రేక్ అయింది అంటే కిందకి వచ్చేస్తుందండి. 23,150 వరకు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నాం. చెప్పారు సార్. సో బ్రేక్ అయిందండి, కిందకి వచ్చేసింది. సో 23,150 దగ్గరికి వస్తానికి రెడీగా ఉంది మార్కెట్. వస్తుందండి, అది ఈ రోజు రేపు అనేది కాదు కానీ వచ్చేస్తుంది, ఇవాళ కానీ రేపు కానీ అయితే వస్తుంది. ఈ రోజు ఓపెనింగ్ అయితే ఫ్లాట్ గానే ఉంటుందండి సార్. అలాగే కొత్తగా మనకి వచ్చిన న్యూస్ ఏంటి అని అంటే గోల్డ్ అండ్ సిల్వర్ కి సంబంధించి ఇంపోర్ట్ డ్యూటీలు హైక్ చేశారండి. 6% నుంచి 15% కి మార్చారు సార్. సో అంటే గోల్డ్ అండ్ సిల్వర్ ని కొంచెం తగ్గిద్దాం, వినియోగదారులకి మనం ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాం తగ్గించుకోమని. అలాగే మనం చెప్పినందువల్ల వాళ్ళు కొనటం ఆపేరు కాబట్టి కొంచెం రేట్లు పెంచితే కొంతమంది అన్న దానికి దూరం అవుతారనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచిందండి సార్. అదొకటి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి అమెరికా అధ్యక్షులు వారు ఇప్పుడు గ్లోబల్ గా అన్ని దేశాలకి క్రైసిస్, మన ఇండియాకి ఒకటే కాదండి అన్ని దేశాలకి క్రైసిస్ ఉన్నాయి. అవును సార్. సో మెయిన్ గా ఈ క్రూడ్ ఆయిల్ కి సంబంధించి కాబట్టి దాని మీద ఈ ఇరాన్కి సంబంధించిన, వెనిజులాకి సంబంధించి, అలాగే రష్యాకి సంబంధించిన క్రూడ్ ఆయిల్ మీద శాంక్షన్స్ అయితే తీసేస్తాం అన్నట్లుగానే చెప్పారు. ఆల్రెడీ తీసేశారు, మే 16 వరకు కూడా శాంక్షన్స్ లేవు. మే 16 వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ దాన్ని రివైజ్ చేస్తున్నారు, మళ్ళీ శాంక్షన్స్ అయితే తీసేస్తారు. అలాగే యుఎస్ కి సంబంధించిన రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ అవి కూడా మార్కెట్లో ఓపెన్ మార్కెట్లోకి పంపిస్తాం మేము. సో ప్రైజెస్ అయితే కంట్రోల్ చేస్తామని చెప్పేసి వారు అన్నారు. ఎందుకంటే యుద్ధం మరి వాళ్ళే కదా మొదలు పెట్టింది, సో కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంది. అందుకనే వారు ఆ విషయంలో కొద్దిగా బాధ్యతాయుతంగానే చేస్తున్నారని అనుకోవచ్చు. అఫ్ కోర్స్ ప్రజలు తిట్టుకుంటారు అనుకోండి, అసలే యుద్ధమే లేకపోతే ఈ గోళంతా వచ్చేది కాదని. సరే ఏదో జరిగిపోయిన తర్వాత అయినా కొంచెం మెజర్స్ అయితే తీసుకుంటానికి మరి రెడీ అయ్యారు కాబట్టి కొద్దిగా అది శుభపరిణామమే సార్. సో ఆ వార్త వచ్చిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అయితే కొంచెం తగ్గిందండి, 1% డౌన్ లో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. ఇంకా కొంచెం తగ్గడానికి ఛాన్సెస్ ఉంది. కాకపోతే ఇక్కడ అలారింగ్ విషయం ఏంటి అని అంటే యుఎస్డి ఐఎన్ఆర్ వచ్చేసి అంటే రూపీ బాగా వీకెన్ అయిపోతుంది సార్. రూపీ వీకెన్ అవుతుంది, అది ఒకటి అలారింగ్ విషయం. 95.63లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. సో <90కి రావాలండి, <90కి వస్తే గానీ మనకి ఎకానమీ స్టేబుల్ గా ఉంటుంది. అంటే అఫ్ కోర్స్ మనకి ఎకానమీ స్టేబుల్ గా లేదని కాదు, ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గుతాయేమో అనే భయంతో చాలా మంది ఉన్నారండి. అంటే సామాన్య ప్రజలు ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గుతాయేమో అనే ఉద్దేశంతోనే మోడీ గారు ఈ ప్రకటన అయితే చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, క్రూడ్ ఆయిల్ తగ్గించుకోండి అని కానీ, లేకపోతే గోల్డ్ అండ్ సిల్వర్ 1 సంవత్సరం పాటు గోల్డ్ కొంట మానేయండి అని కానీ, అలాగే అక్కడికే వంట నూనెలను కూడా తగ్గించుకోండి, ఫెర్టిలైజర్స్ ని వాడటం ఆపేసేసి సేంద్రియ ఎరువుల్ని ప్రోత్సహించండి. ఇవన్నీ ఎందుకు చెప్పారు అని అంటే ఫారెక్స్ రిజర్వ్స్ తక్కువగా ఉన్నాయి మన దగ్గర అనే ఉద్దేశంతో చెప్పుకుంటారని చాలా మంది అనుకుంటున్నారు. వారి కోసం చిన్న క్లారిఫికేషన్ అండి. జనవరి 2వ తారీఖున అంటే మనకి ఏమవుతుందంటే ఎవ్రీ వీక్ ఫారెక్స్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి అనేది గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. అవునండి, జనవరి నుంచి నేను చెప్తానండి. జనవరిలో మనకి $696.61 బిలియన్ ఉన్నాయండి ఫారెక్స్ రిజర్వ్స్. 696. ఓకే సార్. ఇప్పుడు ఎంత ఉన్నాయో చెప్తాను. నిన్న రీసెంట్గా అంటే నిన్నంటే మే 8వ తారీఖున రిలీజ్ అయింది.
$690.69 బిలియన్. ఎంత తగ్గిందండి? అవునండి, తగ్గిపోయింది. కేవలం $6 బిలియన్. $6 బిలియన్. అవును. కాబట్టి ఇదేం అలారం విషయం ఏం కాదు, భయపడాల్సిన అంశం ఏమీ లేదు. ఫారెక్స్ రిజర్వ్స్ మన దగ్గర సఫిషియెంట్ గానే ఉన్నాయి. కాకపోతే సార్ చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఎందుకనే ఉద్దేశంతో ఆయన ముందు నుంచే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇబ్బంది పడకుండా ఉంటాం మనం అని. అని సో ఇంత జరిగినా కూడా మనకి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగలేదు. మీరు గమనిస్తే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేట్లు పెరగలేదండి. చాలా మంది ఏం చెప్పారు, ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పెంచేస్తారని చెప్పి. మరి గవర్నమెంట్లు కూడా వచ్చినాయి, ఎలక్షన్స్ అయిపోయినాయి. అవునండి. మరి పెంచలేదుగా. అవును సార్, అయితే పెంచలేదండి. కొద్దిగా పెంచాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే ఎకానమీ కొద్దిగా కంట్రోల్ చేయాలంటే పెంచాల్సిన అవసరం అయితే ఉంది. ప్రతిరోజు కూడా ఆయిల్ కంపెనీలు చాలా వరకు లాస్ అయితే మూట కట్టుకుంటున్నాయి. గవర్నమెంట్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఈ రోజు చాలా క్రూషియల్ మీటింగ్ జరుగుతుందండి. ఈ పెట్రోల్ గ్యాస్లు మీద సంబంధించి చాలా కీ మీటింగ్ అయితే ఈ రోజు జరుగుతుందండి. క్యాబినెట్ మీటింగ్ ఉంది. సో దాని అవుట్పుట్ ఏంటనేది చెప్పలేం. కాకపోతే వారు ప్రామిస్ చేసింది ఏంటి అంటే, మేము పెంచం అనే ప్రామిస్ చేశారు. ఒకవేళ పెంచినా కూడా చాలా స్వల్పంగా పెంచుతామని చెప్పారు, సామాన్యుడి మీద భారం లేకుండా. సో అది చూడాలండి మనం. ఏదైనా చూసుకుంటే ఓవరాల్ గా చూసుకుంటే మన ఎకానమీ అయితే స్టేబుల్ గానే ఉందండి. ఇప్పుడే చెప్పాను కదా, నెంబర్స్ కూడా చెప్పాను. అలాగే ప్రధానమంత్రులు ఇలాంటి చెయ్యొచ్చా అంటే, ఎస్, ఇదివరకు కూడా చేశారండి. 1960లో చేశారు, 1970లో చేశారు, 1990లో చేశారు ప్రధానమంత్రులు స్వయంగా. ఇందిరాగాంధీ అప్పుడు చేసిందని వాట్సాప్ లో కూడా చూస్తూనే ఉన్నాం సార్. నేనే చెప్పాను కదా సార్. ఎస్ సార్, కరెక్ట్. అవును అవును, వాట్సాప్ కూడా చూసాం. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. అవును అవును. సో ప్రధానమంత్రులు అందరూ చేశారండి. 90లో కూడా చేశారు, చంద్రశేఖర్ గారి టైంలో చేశారు, పివి నరసింహ గారి టైంలో చేశారు. సో ఆ టైంలో కూడా జరిగినాయి ఇవన్నీ. జరిగింది. అవును. ఎందుకంటే ముందు జాగ్రత్తగా జరిగే చెబుతారండి, అంతేగాని అలారంగా ఉంటుందని కాదు. కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇంకా బెటర్ గా ఉంటుంది. అప్పుడు ఏ రేట్లు పెంచాల్సిన అవసరం ఉండదు అనేది ఉద్దేశం, అంతకుమించి ఏం లేదు. మనం పాజిటివ్ కోణంలోనే వెళ్దాం అండి, నెగిటివ్ గా ఎందుకు. ఇక్కడ మనం పార్టీలకు అతీతంగానే మనం మాట్లాడుతున్నాం. ఎగ్జాక్ట్లీ. సో అయితే మార్కెట్ లోకి వచ్చేద్దామండి. సో ఈ రోజు మార్కెట్లు ఎలా ఉంటాయి? ఈ రోజు మార్కెట్ కొద్దిగా అంటే ఫ్లాట్ గానే ఓపెనింగ్ అయితే కొంచెం ఫ్లాట్ గానే ఓపెనింగ్ అవుతా ఉంది. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా చాలా తక్కువ పాయింట్లోనే ఓపెన్ అవుతుంది. 4 రోజుల నుంచి బాగా పడిపోయింది కాబట్టి ఈ రోజు చిన్న పాజిటివ్నెస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి మార్కెట్ లో. ప్రస్తుతం ఉన్న డేటా కూడా ఒక చిన్న పాజిటివ్నెస్ అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనా కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత డేటా చేంజ్ అవుతుంది, న్యూస్ల వల్ల కూడా మార్కెట్ మళ్ళీ ట్రెండ్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఎవరైతే దీంట్లో అంటే ట్రేడింగ్ చేస్తున్నారో కొద్దిగా స్టాప్ లాస్లు మెయింటైన్ చేసి ట్రేడింగ్ చేయండి. సో ఎప్పుడైనా లాంగ్ ఇలా 4-5 రోజులు పడిపోతా ఉన్నప్పుడు చిన్న పాజిటివ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఏదైనా మీరు ఒకటైతే గుర్తుపెట్టుకుంటే 23,150 అనేది మేజర్ సపోర్ట్ లెవెల్ అండి. ఆ లెవెల్ వరకు రాకూడదనే కోరుకుందాం, కింద వరకు రాకుండా ఇక్కడి నుంచి తిరిగి పైకి వెళ్ళాలనే కోరుకుందాం. మదుపరుల సంపద ఆవిరవ్వకుండా ఉండటమే మనకు కావాల్సింది. తప్పనిసరిగా సార్, మీరు చెప్పినట్టుగా వాస్తవం అది. అలాగే మీరు చెప్పినట్టుగా ఏంటంటే సార్, గవర్నమెంట్ కూడా అంటే ముందు జాగ్రత్త, హెచ్చరిక, ప్యానిక్ కాకుండా దానివల్ల కరెక్ట్ ఏంటంటే రైట్ ఎగ్జాక్ట్లీ మీరు మంచి మాట చెప్పారు సార్. తప్పనిసరిగా మదుపరులు అందరూ ఎవరు కూడా ఏంటంటే ప్యానిక్ కావాల్సిన అవసరం లేదని నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన చాలా తగ్గ కూడా చెప్పడం జరిగింది. ఉన్నాయి సార్ మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ సఫిషియెంట్ గా ఉన్నాయి. ఎస్ కాబట్టి అంటే మీరు చెప్పినట్టుగా ఏ గవర్నమెంట్కి ఎవరికి ఫేవరబుల్ కాదు, కానీ వాస్తవ పరిస్థితి చెప్పారని వెంకట్ గారు కూడా చెప్తూ ఉన్నారండి. థ్యాంక్ యూ వెంకట్ గారు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇచ్చారు సార్. కాలర్స్ తీసుకుందాం సార్. నాగభూషణ్ రెడ్డి గారు కర్నూలు నుండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ చెప్పండి, ఏ స్టాక్స్ కోసం? సార్ టీసీబీఎల్ లో BPCL ఫ్రెష్ బై సుజలాన్ వచ్చి ₹60 ఉంది సార్. బై యావరేజ్ సార్. ఎస్ సార్, సార్ చెప్తారండి. PCBL ఫ్రెష్ బై అండి. ఓకే సార్, ఫ్రెష్ బై సార్. PCBL లాస్ట్ 5 క్వార్టర్స్ అండి. లాస్ట్ 5 క్వార్టర్ రిజల్ట్స్ కూడా అంత బాగాలేవు సార్. సో లాస్ట్ 5 క్వార్టర్ రిజల్ట్స్ బాగాలేవు. రీసెంట్గా కూడా మనకి పెరిగినట్లే పెరుగుతుంది, కానీ సెల్ ఆన్ రైజ్ మోడ్లోనే ఉంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో PCBL ఎంట్రీ అనేది అవాయిడ్ చేయండి, ఇప్పుడే వద్దు. సుజలాన్ మీ దగ్గర 60లో ఉన్నాయన్నారు, కుదిరితే ఇప్పుడు యావరేజ్ చేయండి. మంచి ప్రైజ్లోకి వచ్చింది, 51.52లో నిన్న క్లోజింగ్ జరిగింది. మంచి ప్రైజ్లోనే ఉంది. ఈ కరెంట్ ప్రైజ్లో కూడా మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. రైట్ సార్. సార్ సార్ మరో కాల్ అండి, కుమార్ గారు గుంటూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ శ్రీరామ్ ఫైనాన్స్ ఎంట్రీ లెవెల్ చెప్తారా సార్? లాయడ్స్ మెటల్, శ్రీరామ్ ఫైనాన్స్. ఓకే, లాయడ్స్ మెటల్స్ అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ ఫ్రెష్ ఎంట్రీ అడుగుతున్నారండి. శ్రీరామ్ ఫైనాన్స్ అయితే కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకోవడం బెటర్గా ఉంటుందండి. ప్రస్తుతం 930లో ట్రేడ్ అవుతుంది. సో 880 నుంచి 900 మధ్యలోకి వచ్చినప్పుడు శ్రీరామ్ ఫైనాన్స్లో ఎంట్రీ ప్లాన్ చేయండి, ఇప్పుడే వద్దండి. కొద్దిగా కిందకి రానివ్వండి. లాయిడ్ మెటల్స్ కూడా అంతేనండి, కొంచెం డౌన్ అయిన తర్వాత తీసుకోవడం బెటర్ అండి. 1600 ఆ రేంజ్కి వచ్చినప్పుడు తీసుకోండి, ఇప్పుడే వద్దు సార్. రైట్ సార్. రైట్ సార్. సార్ హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుండి. సార్ గుడ్ మార్నింగ్ హనుమాన్ గారు. సార్ నమస్కారం సార్. ఎస్ సార్ చెప్పండి. నమస్కారం వెంకట్ గారు. సార్ హనుమాన్ సింగ్ గారు. వెంకట్ సార్ నమస్కారం. సార్ నమస్తే అండి.
నా పోర్ట్ఫోలియోలో వారి ఎనర్జీ ఒకటి ఏసీ ఇంటర్నేషనల్ 24% లాస్ లో ఉంది సార్. ఇక్కడ వారి ఎనర్జీస్ అండ్ రెండోదండి రెండోది వచ్చేసి కేఈసీ ఇంటర్నేషనల్. ఓకే, కేఈసీ ఇంటర్నేషనల్. కేఈసీ ఇంటర్నేషనల్ అది కూడా రెడింగ్టన్ సార్. ఈ రెడింగ్టన్ 10% కానీ ఈ రెండు మాత్రం 24% లాస్ లో ఉంది. దీన్ని యావరేజ్ చేసుకోమంటారా ఓకే ఎగ్జిట్ చేయమంటారా చెప్పండి సార్. 1 minute సార్. రెండు పోర్ట్ఫోలియోలో 25% లాస్ లో ఉన్నాయండి. వారి ఎనర్జీ 24% లాస్ ఉంది. రెడింగ్టన్ సార్ 14%. మీ వాయిస్ బాగా లోగా వస్తుంది సార్, నాకు క్లియర్ గా వినపట్లేదు, అందుకని అడుగుతున్నాను అనమాట. పర్లేదు సార్. ఈసీ ఇంటర్నేషనల్, ఇంకోటి వచ్చేసి వారీ రెన్యూవల్ ఎనర్జీ సార్. ఈ రెండు 24% లాస్ ఉంది సార్. దీన్ని యావరేజ్ చేసుకోమంటారా? సార్ ఇంకో రెడింగ్టన్ మాత్రం 14%. రెడింగ్టన్ 14% లో ఉంది. అవును సార్. ఇది యావరేజ్ చేసుకోమంటారా, ఏం చేయమంటారు? ఓకే సార్. వారి ఎనర్జీస్ అయితే ఇప్పుడే వద్దండి, ఇంకొంచెం కిందకు వచ్చిన తర్వాత యావరేజ్ చేసుకోవచ్చు అండి, పర్వాలేదు. 3100 దగ్గర మనకైతే సపోర్ట్ కనిపిస్తుందండి. ఇక్కడ 3100 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఇన్ కేస్ 3100 సపోర్ట్ కనుక బ్రేక్ అయింది అంటే మాత్రం మనకి 2830 వరకు రావడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయండి. సో 3100 మీరు ఈరోజు అబ్జర్వ్ చేయండి. 3100 బ్రేక్ అవ్వకుండా పైన ఉంటే మీరు యావరేజ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్రేక్ అయితే 2800 వరకు వెయిట్ చేయండి. అలాగే కేఈసీ ఇంటర్నేషనల్ ఇంకా కిందకు రావడానికి ఛాన్స్ ఉన్నాయండి. అలాగే రిజల్ట్స్ కూడా ఉన్నాయి సార్. కేఈసీ ఇంటర్నేషనల్ రిజల్ట్స్ రేపైతే ఉన్నాయి. రిజల్ట్స్ మనం చూసిన తర్వాత యావరేజ్ ప్లాన్ చేద్దాం, ఇప్పుడే వద్దండి. అండ్ రెడింగ్టన్ వచ్చేసి 14% లాస్లో ఉందన్నారండి. 14% లాస్లో అన్నారు మీరు. సో రెడింగ్టన్ కూడా రిజల్ట్స్ ఉన్నాయి సార్ ఈరోజు. ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత యావరేజ్ చేద్దామండి. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనుకున్నట్లుగా రాలేదు. ఈసారి మనకు వచ్చేది ఇయర్లీ రిజల్ట్స్. ఈసారి వచ్చే రిజల్ట్స్ కొంచెం బెటర్గా ఉంటే మాత్రం 201 దగ్గర మేజర్గా సపోర్ట్ లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ 201 మేజర్ సపోర్ట్ తీసుకుని మనకి పైకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. కాబట్టి ఈరోజు రిజల్ట్స్ అయిన తర్వాత దీని మీద యాక్షన్ తీసుకోండి సార్. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, కాంతారావు గారు ఖమ్మం నుండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. చెప్పండి సార్. గాడ్రేజ్ ప్రాపర్టీస్ ఒకటి, టాటా క్యాపిటల్ ఒకటి, ఈ రేట్లు బై చేయొచ్చా సార్? గోద్రేజ్ ప్రాపర్టీస్ అండ్ టాటా క్యాపిటల్. అవును సార్. ఫ్రెష్ బై. ఓకే అండి. గోద్రేజ్ ప్రాపర్టీస్ కొంచెం వెయిట్ చేద్దాం సార్. 1712లో నిన్న క్లోజింగ్ జరిగింది. సో ఈ ప్రైస్లో కన్నా కూడా మీరు 1800 క్రాస్ అయితే కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. అలాగే 1930 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి, ఇప్పుడే వద్దు. 1800 దాటితే కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకుని 1930 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి గోద్రేజ్ ప్రాపర్టీస్లో. టాటా క్యాపిటల్ అయితే ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయండి సార్, ఇంకా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది సార్. ఎక్కడ దాకా సార్ డౌన్ ట్రెండ్లో? టాటా క్యాపిటల్ అండి. దేని గురించి అడుగుతున్నారు? డౌన్ ట్రెండ్ గోడ్రేజ్ కానీ రెండు చెప్పేసేయండి. ఇంకా మరి ఆయన కట్ అయినట్టుంది. టాటా క్యాపిటల్ డౌన్ ట్రెండ్ ఎక్కడ వరకు అనేది మనం కూడా చెప్పలేం సార్. ఇట్ ఈస్ ఫాలింగ్ లైన్. ఎంతవరకు కింద పడుతుందని మనం చెప్పలేం. ఓకే రైట్ సార్. సో సార్ అదండి. సో మీరు మళ్ళీ వీడియో చూడండి, 1 అవర్తో అప్లోడ్ అవుతుంది. సార్ మీకు సమాధానం చెప్పారు. సో సార్ అదండి కాంతారావు గారు. సో సార్ హరి గారు బెంగళూరు నుండి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అది నాకు టాటా మోటార్స్ టీఎంటీబీ అని ఫస్ట్ సోర్స్ గురించి కావాలండి ఇన్ఫర్మేషన్. సో అది నేను 370 అప్పుడు కొన్నాను టాటా మోటార్స్. అలాగే ఫస్ట్ సోర్స్ వచ్చి 269 అప్పుడు కొన్నాను. సెకండ్ది ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ అండి. అవునండి. ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ టీఎంపీవీ ఎంతలో తీసుకున్నారు సార్? 370 ఎప్పుడు తీసుకున్నారండి. 370 ఎప్పుడు తీసుకున్నారు? ప్రస్తుతం 336.85లో ఉంది. సో టీఎంపీవీలో రిజల్ట్స్ ఉన్నాయి సార్. రేపు రిజల్ట్స్ అయిన తర్వాత చూద్దాం సార్. దీంట్లో అయితే రిజల్ట్స్ ఎలా వచ్చినా కూడా 375 దాటితే కానీ పైకి వచ్చే ఛాన్సెస్ లేవండి. సో 375 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉంది. దాదాపుగా మీ ప్రైస్ దగ్గరే రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. రిజల్ట్స్ కొంచెం బెటర్గా వస్తే మాత్రం ఇమీడియట్గా యావరేజ్ చేయండి. రిజల్ట్స్ బాగాలేవు అని అంటే ఎగ్జిట్ అవడానికి ట్రై చేయండి, ఎక్కువ క్వాంటిటీ లేకపోతే. ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ అయితే ప్రస్తుతం కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది కానీ మళ్ళీ తిరిగి పైకే వెళ్తుందండి. హోల్డ్ చేయండి సార్. ఎంతలో తీసుకున్నారండి ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్? 269 చెప్పారు. 269 అండి. ఓకే, 249లో ఉందండి. పర్లేదండి, హోల్డ్ చేయండి. యావరేజ్ ఏం చేయక్కర్లేదు, మీ ప్రైస్ దగ్గరలోనే ఉంది కదా, హోల్డ్ చేసుకోండి సార్. టాటా మోటార్స్
ఫస్ట్ సోర్స్ అండి. అవును. టాటా మోటార్స్ మీరు ఉమ్. రిజల్ట్స్ చూసిన తర్వాత రిజల్ట్స్ బెటర్గా ఉంటే యావరేజ్ చేయండి, రిజల్ట్స్ బాగోకపోతే మాత్రం ఎగ్జిట్ అయిపోవడానికి చూడండి. 270లో ఉందన్నారండి. ఓకే సార్, అవును. రైట్ సార్. సో సార్ రాము గారు పాల్వంచి నుండి. సార్ గుడ్ మార్నింగ్ రాము గారు. సార్ నాకు రెండు స్టాక్స్ గురించి చెప్పారు సార్. ఒకటి ఆదాని గ్రీన్ ఎనర్జీ సార్ 1600 తీసుకున్నాను. ఆ, అదొకటి భారతీ హెక్సావేర్ 1700 తీసుకున్నాను సార్. వాటిని యావరేజ్ చేయమంటారా? ఎక్కడ యావరేజ్ చేయమంటారు? సెకండ్ ఏంటిదండి? భారతీ ఎక్సా. భారతీ హెక్సావేర్. భారతీ హెక్సావేర్. ఓకే. భారతీ హెక్సాకామ్ లిమిటెడా? భారతీ హెక్సావేర్ సార్. హెక్సాకామే. భారతీ హెక్సాకామ్, రైట్. అదాని గ్రీన్ ఎంతలో తీసుకున్నారండి? 1600 తీసుకున్నాను సార్. 1390 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. 1390 దాటితే యావరేజ్ చేయొచ్చు. ప్రస్తుతం 1308లో ఉంది. నిన్నే కొద్దిగా పడిందండి, లేకపోతే పైకి వెళ్తుంది. నేను మార్కెట్ వల్ల కొంచెం డౌన్ అయింది కానీ తిరిగి పైకే వెళ్తుంది. బుల్లిష్గానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. 1390 ఆ జోన్ అయితే బెటర్గా కనిపిస్తుంది, అక్కడ యావరేజ్ ప్లాన్ చేసేయండి. అండ్ భారతీ హెక్సా ఎంత అండి? భారతీ ఎక్సా అరౌండ్ 70 అన్నాడు చెప్పారండి. సార్ రిజల్ట్స్ ఉన్నాయి సార్ ఈరోజు భారతీ హెక్సాలో. సో రిజల్ట్స్ బెటర్గా రావడానికి కొద్దిగా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. 1550 అండి, 1550 దాటిన తర్వాత యావరేజ్ చేయండి సార్. టెక్నికల్గా మనకి 1550 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 1550 దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సార్. రైట్ సార్. రైట్ సార్. సార్ మరో కాల్ అండి ప్రవీణ్ గారు బళ్ళారి నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ ఆదిత్య బిర్లా మనీ 140లో ఉన్నాయి. అది ఎక్కడ వరకు హోల్డ్ చేసుకోవట, యావరేజ్ చేసుకోవట? స్టేన్ క్రెడిట్ కేర్ ప్రజెంట్ రేట్లో బై చేయొచ్చా? రెండోది ఒకసారి చెప్పరా? సెకండ్ స్టాక్ ఒకసారి చెప్పరా ప్రవీణ్ గారు? స్టాటిన్ క్రెడిట్ కేర్ నెట్వర్క్సా? ఎస్ సార్. అదేగా మీరే చెప్పింది. SATIN. అదేనండి, సాటిన్ క్రెడిట్ కేర్ నెట్వర్క్స్. ఎస్ సార్. 225లో ఉంది. ఎక్కడ బై చేయాలని అడుగుతున్నారు అంతే కదండి? ఎస్ సార్. ఫ్రెష్ బై. ఫ్రెష్ బై నిన్న భారీ గ్యాప్ అప్ అయింది కానీ సస్టైన్ అవ్వలేకపోయిందండి, కిందకు వస్తుంది. కొంచెం డౌన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇప్పుడే బై చేయొద్దు. ఏదైనా 200 నుంచి 210 ఆ జోన్కి వచ్చినప్పుడు బై చేయండి సాటిన్. అండ్ బిర్లా మనీ ఫ్రెష్ ఎంట్రీయా ఇది కూడా? 140లో ఉన్నాయి సార్ ఆల్రెడీ. 140లో ఉంటే హోల్డ్ చేయండి సార్, పర్లేదు. 138లో ఉంది, మళ్ళీ ఈరోజు పెరుగుతుందండి, హోల్డ్ చేయొచ్చండి, పర్లేదు. రైట్ సార్. సార్ సార్ మరో కాల్ రండి వెంకట సాయి గారు గుంటూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ చెప్పండి. అదే టాటా టెలి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది మార్కెట్ పెరిగిద్దా తగ్గిద్దా కన్ఫర్మేషన్ కోసం. ఏంటిదండి? టాటా టెలికాం. టాటా టెలికాం. టాటా టెలికాం ఎంతలో ఉన్నాయండి? ఎంతలో ఉన్నాయి వెంకట్ గారు, సాయి గారు? సార్ ఎంతలో తీసుకున్నారండి? అదే స్టాక్ పెరిగిద్దో లేదని తెలుసుకోవడానికి. పెరుగుతుందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు ఆల్రెడీ బై చేశారా, చేయాలా? చేసాం. ఎంతలో చేశారు? ఎందుకు అడుగుతున్నానంటే మీరు హై ప్రైజ్లో చేస్తే యావరేజ్ ఎక్కడ చేయాలో చెబుదామని, అందుకని అడిగానండి. ఒకవేళ మీకు గుర్తు లేకపోతే పర్వాలేదు. ప్రస్తుతం అయితే టాటా టెలి సర్వీసెస్ ఇంకా కిందకి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే 40 రేంజ్లో పెట్టాను సార్. ప్రస్తుతం 41-21లో ఉందండి. మీరు ఎంతలో తీసుకున్నారు? 40 ఉన్నప్పుడు పెట్టాను. అరౌండ్ 40 తీసుకున్నానండి, అలా గుర్తుందంటున్నారండి. తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఒకవేళ మీరు కాస్ట్ ప్రైస్ దగ్గరలో, అంటే మీరు తీసుకున్న ప్రైస్ దగ్గరలోనే ఇప్పుడున్న ప్రైస్ కనుక ఉంటే ఎగ్జిట్ అయిపోండి, వద్దు ఈ స్టాక్, అవాయిడ్ చేయండి. అది రైట్ సార్. సార్ సార్ రావు గారండి వైజాగ్ నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ నా దగ్గర అపోలో మైక్రో సిస్టమ్స్ 10% ప్రాఫిట్ లో ఉన్నాయి సార్. ఇంకా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సపోర్ట్ ఒకటి చెప్పండి. ఇంకోటి చోలా ఇన్వెస్ట్మెంట్స్ బయింగ్ ప్రైస్ బై చేసుకోవచ్చా? బయింగ్ ప్రైస్ సపోర్ట్. చోలా ఇన్వెస్ట్మెంట్స్ ఏమో ఫ్రెష్ బయ్యా? ఎస్ సార్. ఓకే. అపోలో అరౌండ్ 280 ఆ జోన్ దగ్గర తీసుకోవచ్చండి మళ్ళీ.
ఓకే ఓకే 280 ఒకవేళ కిందకు వస్తే ఈ రోజు ఏమన్నా 280 దగ్గరికి వస్తే మళ్ళీ తీసుకోండి. ఆల్రెడీ మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు, మళ్ళీ యాడ్ చేద్దాం అనుకుంటే 280 దగ్గర మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కిందకి రాకుండా తిరిగి పెరిగిపోతా ఉంటే మాత్రం 320 దాటితేనే యాడ్ చేయండి, ఇప్పుడే వద్దు. ఒకవేళ ఈ రోజు కిందకి రాకుండా పైకి పెరిగిపోతుంది అనుకోండి, 320 దాటిన తర్వాత యాడ్ చేయండి. సార్ చోళ ఇప్పుడే వద్దు సార్, ఇంకొంచెం కిందకు వస్తుందండి, ఇంకా కిందకి రావడానికి ఛాన్స్ కనిపిస్తోంది. కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత ఫ్రెష్ పై మనం చేద్దాం, ఇప్పుడే కాకుండా. 1535 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి సార్. సో 1535 నుంచి 1540 ఆ జోన్కి వచ్చినప్పుడు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోండి. సార్ రైట్ సార్. సార్ మరో కాల్ అండి, పాపారావు గారు మాచర్ల నుండి. సార్ నమస్కారం. నమస్కారం మూర్తి గారు. నమస్కారం వెంకట గారు. సార్ నమస్తే అండి. సార్ మా దగ్గర విక్రాన్ ఇంజనీర్స్ షేర్స్ ఉన్నాయి సార్, 94 రూపీస్ యావరేజ్ మీద. సార్ ఓకే సార్ చెప్పండి. అదొక్కటేనండి. ఒకసారి ఓకే. చెప్పండి దాని గురించి. సో ప్రస్తుతం మనకి 69.57లో ఉందండి. సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి 65 దగ్గర కనిపిస్తున్నాయి విక్రాన్ ఇంజనీరింగ్లో. 65 జోన్ వరకు వచ్చి తిరిగి మీకు పైకి పెరుగుతూ ఉంటే అప్పుడు యావరేజ్ చేయండి. ప్రస్తుతానికి అయితే యావరేజ్ కూడా ఏం ప్లాన్ చేయొద్దు. సార్ రైట్ సార్. సార్ అదండి ఈ సూచన. సో సార్ మరో కాల్ అండి, వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్. సార్ నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. సార్ బోత్ ఆఫ్ యూ నమస్తే సార్. అయితే నమస్తే అండి. సార్ ఇది మన ఎస్జీ మార్క్ ఎస్జీ మార్క్ తీసుకున్నారా? తీసుకోలేదు సార్, అది ఎట్లా ఉన్నది ఏంటి మీరు ఒకసారి అడుగుదామని సవాలు చెప్తే. కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకోవచ్చు అండి, ఇప్పుడే వద్దు. 594.80 నిన్న క్లోజింగ్ జరిగింది. కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత అంటే 560 నుంచి 570 మధ్యలో వచ్చినప్పుడు తీసుకోండి. సరే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ మరో కాల్ అండి, బంగారు బాబు గారు తెనాలి నుండి. సార్ నమస్కారం. నమస్కారం మూర్తి గారు. నమస్కారం వెంకట గారు. ఎస్ సార్. సార్ సిల్వర్ ఇప్పుడు ట్యాక్స్లు అవి పెంచుతున్నారు కదా, ఏమన్నా పెరుగుతున్నాయండి ఇవాళ రేపట్లో? ఏం సార్ పెట్రోలా? సిల్వర్. సిల్వర్ అండి, సిల్వర్ ఓన్లీ సిల్వర్. సార్ మీ పేరుకి తగ్గట్టుగానే మీరు ప్రశ్న అడిగారండి బాబు గారు. సార్ అవును సార్ సిల్వర్ ఈ గోల్డ్ పెరుగుతాయా అంటే యాక్చువల్గానండి సిల్వర్ గోల్డ్ కూడా బాగా కన్సాలిడేషన్లో ఉన్నాయి సార్. వాస్తవంగా చెప్పుకోవాలంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, సిల్వర్ గోల్డ్ రెండు బాగా టైట్ కన్సాలిడేషన్లో ట్రేడ్ అవుతున్నాయి. సో పెరిగినా కూడా చాలా తక్కువగానే పెరుగుతుంది, తగ్గినా చాలా తక్కువగానే తగ్గుతుందండి. మీరు ట్రేడింగ్ పరంగా కాకుండా గోల్డ్ సిల్వర్ రెండు కూడా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఆలోచించండి. అంటే బై చేసుకుని కిందకు వచ్చినప్పుడల్లా బై అండ్ డిప్స్ అనమాట. కిందకు వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకునే విధంగా మీరు కనుక ప్లాన్ చేసుకుంటే మాత్రం గోల్డ్ సిల్వర్ కమింగ్ ఇయర్స్లో అంటే 1 or 2 years అట్లా హోల్డ్ చేసుకుంటే మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయండి. ఇయర్ అయితే కొంచెం రిటర్న్స్ తక్కువగానే ఇస్తాయి, ఎందుకంటే మీరు గమనించారు లాస్ట్ ఇయర్ విపరీతంగా పెరిగినాయి రెండు. అందువల్ల ఈ ఇయర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు భారీగా. అలాగే ట్రేడింగ్ పరంగా ఇయర్ చేయొద్దండి గోల్డ్ సిల్వర్. బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి సార్. మీరు ఆల్రెడీ హోల్డింగ్ చేసుకుంటే కిందకు వచ్చినప్పుడు కొత్తగా మళ్ళీ యాడ్ చేయండి యూనిట్స్ని. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పెరుగుతుందా అంటే భారీగా పెరిగే ఛాన్సెస్ లేవు, అలాగే భారీగా పడిపోయే ఛాన్సెస్ కూడా లేవు. చాలా తక్కువగానే పెరగటమైనా తగ్గటమైనా జరుగుతుంది సార్. ఓకే సార్. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, మూర్తి గారు కాకినాడ నుండి. సార్ నమస్కారం మూర్తి గారు. హలో. ఐఆర్ఎఫ్సి ఐఆర్ఈడిఏ కోసం తెలుసుకుందామని చేశాను సార్. ఐఆర్ఎఫ్సి అండ్ రెండోదండి ఐఆర్ఈడిఏ సార్. ఇరిడానా? ఓకే. ఐఆర్డి రెండు ఫ్రెష్ ఎంట్రీనా? లేదు సార్, ఆల్రెడీ నేను హోల్డ్ చేస్తున్నానండి. ఐఆర్ఎఫ్సి అయితే 128 దగ్గర తీసుకున్నాను సార్. ఓకే. ఐఆర్డిఏ అది ప్రెసెంట్ ఐఆర్ఈడిఏ 147 సార్. చెప్పండి, ఇప్పుడు మీరేం చెప్తారు చెప్పండి, సార్ వింటారు. ఇప్పుడు ఐఆర్ఎఫ్సి ఏమైనా యావరేజ్ చేయొచ్చా లేదంటే ఏం చేయమంటారు సార్? మూర్తి గారు మీరు చాలా సార్లు అడిగారు ఈ రెండింటి గురించి, రెండు కూడా 140 లెవెల్స్ లో తీసుకున్నారు, గుర్తొచ్చింది నాకు. లేదు సార్, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నాను నేను. ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? ఎందుకంటే వేరే ఆయన కూడా వారు కూడా ఇట్లానే 140లోనే తీసుకున్నారు ఈ రెండు, అందుకనే నేను మీరేమనుకున్నాను. ఓకే, ఎనీవే ఐఆర్ఎఫ్సి మీరు హోల్డ్ చేయండి సార్. కొంచెం మనకి కిందకు వస్తుంది కానీ మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. 106 రూపాయలు దాటిన తర్వాత 106 దాటిన తర్వాత మాత్రమే ఐఆర్ఎఫ్సిలో యావరేజ్ చేయండి సార్, ఇప్పుడే వద్దు సార్. అలానే ఇరీడా కూడా 122 దగ్గర మనకి మేజర్గా సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. సో 122 దగ్గరికి వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే అప్పుడు యావరేజ్ చేయండి. ఈ రోజు రిజల్ట్స్ ఉన్నాయి సార్ ఇరీడాలో, రిజల్ట్స్ కూడా కొద్దిగా వాచ్ చేయండి, బెటర్గా రావడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది ఐఆర్ఈడిఏ. సో 122 దగ్గర సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయండి. పైన క్లోజ్ అయ్యి 122 పైన క్లోజ్ అయ్యి ఈరోజు అంటే కిందకు వచ్చిన తర్వాత కిందకు వచ్చి మళ్ళీ పైన క్లోజ్ అయితే అప్పుడు మీరు యావరేజ్ చేసుకోవచ్చు.
సో సార్ Right, సార్ sir. మూర్తి గారు అదండి సూచన. సో సార్ చెప్పినట్టుగా మీరు రెగ్యులర్ కాల్ చేయండి. సో సార్ మరి లాస్ట్ కాల్ అండి కృష్ణ గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. Yes, sir. సార్ చెప్పండి. ఓలా ఎలక్ట్రిక్ సార్. ఓలా ఎలక్ట్రిక్ ఎంత హోల్డ్ చేస్తున్నారా? హోల్డ్ చేస్తున్నాను సార్. ఎంత రేట్? 30 ఉన్నాయి సార్. ఓకే ఓకే ఇంకా అండి? సార్, బొండాడా ఇంజనీరింగ్ ఉన్నాయి సార్. ఎంత? ఇది 630 సార్. ఓకే రైట్. సార్ ఓలా ఎలక్ట్రిక్ ఎంతలో తీసుకున్నారండి వారు? 1300. ఓలా ఎలక్ట్రిక్ సార్ 1300 అని చెప్పారండి. కాదు సార్, ఓలా ఎలక్ట్రిక్ వచ్చేసి మనకి 35 రూపాయలు 40 రూపాయలు అయితే ఆయన మరి పొరపాటు 2 చెప్పారు. డిజిట్స్ లోనే ఉంటుంది. ఓకే సార్. ఇంకోటి బొండాడా ఇంజనీరింగ్ 630 అన్నారు సార్. ఇంకొకటి సార్ 630 బొండాడా అవును ఇంజనీరింగ్ సార్. అవును సార్. సార్ బొండాడా ఇంజనీరింగ్ కి 330 దగ్గర మేజర్ సపోర్ట్ ఉందండి. నిన్న బ్రేక్ అయింది 330, ప్రస్తుతం 328లో ఉంది. మ్. అయితే ఈ రోజు పాజిటివ్ గా వచ్చి మళ్ళీ 330 క్రాస్ అయితే మీరు యావరేజ్ ప్లాన్ చేసుకోవచ్చు బొండాడా ఇంజనీరింగ్. ఎస్ అలానే మీరు ఓలా ఎలక్ట్రిక్ ఏదో నెంబర్ చెప్పారండి, మాకైతే క్లియర్ గా వినపడలేదు. కరెక్ట్. మీ వాయిస్ అయితే నాకైతే అసలు క్లియర్ గా వినపడలేదు, ఎస్ చాలా లోగా వచ్చింది. అవునండి. అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి సార్, కన్సల్టేషన్ లోనే ఉంది, పెరుగుతుందండి, కొంచెం టైం ఇవ్వండి, హోల్డ్ చేయండి. మీరు లాసుల్లో కనుక ఉంటే కరెంట్ ప్రైస్ లో యావరేజ్ కూడా ప్లాన్ చేసుకోండి. కృష్ణ గారు అదండి సూచన. సో తప్పనిసరిగా ఏంటంటే మీరు ఒక్కసారి ఈ వీడియోని మళ్ళీ ఒక 1 hour అప్లోడ్ అవుతుంది, మీరు చూసుకుంటే యు ఆర్ ద లాస్ట్ కాలర్. సో ఏంటంటే మీరు సార్ చెప్పిన సలహా సూచన తీసుకోవచ్చు. సో వెంకట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ లాట్స్ ఆఫ్ ఇన్పుట్స్. Welcome, sir. పర్టికులర్గా బంగారం కోసం వెండి కోసం అని కూడా చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. తప్పనిసరిగా ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఈరోజు మార్కెట్లో ఆచితూచి ముందుకు వెళ్తారని ఆశిస్తూ. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ వెంకట్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ అండ్ మేడ్ ఇట్ వైబల్ అండ్ వాల్యుబుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ వన్స్ అగైన్. సో చూసారుగా ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.